హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ టుడే మనం నర్సాపేట మండలం ఇకృతి టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ చాలా ఫేమస్, శివాలయం చాలా ఫేమస్. యాక్చువల్లీ పైన టెంపుల్ వచ్చేసరికి వాటర్ కానీ అభిషేకం చేయడానికి కానీ మెయింటెనెన్స్కి వాటర్ ఎక్కడి నుంచి చేస్తారు అంటే కోనేరు ఉందంట దగ్గరలో. ఆ కోనేరు దగ్గర నుంచి చేస్తారంట. ఒకసారి మనం ఆ కోనేరు కూడా చూద్దాం. వచ్చే దారిలో మనకి ఈ విధంగా రాతి తోట కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇట్ లుక్ వెరీ నైస్. యాక్చువల్లీ దీనికి అవుట్లెట్ కూడా ఇచ్చారు, మరి ఏంటనేది క్లారిటీ లేదు, బట్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. పూర్వం ఈ విధంగా వాడేవాళ్ళేమో మనకి ఒక ఐడియా వస్తుంది. ఇంకా చూద్దాం ముందు ముందు మనం ఏమేమి చూడాల్సి వస్తుందో. నెక్స్ట్ బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి దర్శనం ఇస్తుంది. యాక్చువల్లీ నాకు తెలిసి పొంగల్గా రోల్ మోడల్లా ఉంది. యాక్చువల్లీ మన పూర్వీకులు కూడా ఇదే వాడేవాళ్ళు. వెరీ నైస్. ఇది కూడా యాక్చువల్లీ చాలా బాగుంది. చూద్దాం ముందు ముందు. అది బాగుంది. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా ధైర్యంగా కూర్చున్నారు, ఎక్కడా కూడా ఏ భయం లేకుండా కింద పడిపోతామని. ఫ్రెండ్స్, మన కోనేరు వెళ్ళే దారిలో మెట్లు విధంగా ఉన్నాయి. యాక్చువల్లీ చూడండి చాలా డిగ్జాగ్గా ఉన్నాయి. యాక్చువల్లీ వాకింగ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, బట్ ఎనీవే మేము కష్టపడి ఎక్కేసాము. వెళ్తున్నాము మనం. వాకింగ్ బైక్ తీసుకురావడానికి వాళ్ళ హెల్ప్ చేయలేకపోతుంది. తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇదేనా కోనేరు? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వస్తాయి. ఇప్పుడు అక్కడి నుంచి నేను కోనేరు చూపిస్తాను అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాం కోనేరు దగ్గరికి. యాక్చువల్లీ ఈ వాటర్ అనేది పైన మనకి శివలింగానికి నీరుగా వాటర్ ఉంటుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది మనకి కనిపిస్తుంది కానీ చాలా డేంజరస్ యాక్చువల్ అనేది. యాక్చువల్గా ఇది రెండు కొండల మధ్యలో యాక్చువల్లీ చాలా లోతుంది. ఇది ఎంత లోతు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు చూస్తే చాలా పర్లం దూరం వరకు మనకి కనిపిస్తూనే ఉంది, ఒక సొరంగ మార్గం లాగా. ఇక్కడ కనుక ఏదైనా మనము వస్తువు వేస్తే అక్కడ కోటప్పకొండ దగ్గర అక్కడ తేలుతుంది వాగు దగ్గర అని చెప్పేసి అంటారు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా కొంచెం డేంజరస్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి అని చెప్పేసి విషయం తెలిసింది. సో ఇప్పుడే మేము చూడడం జరిగింది. యాక్చువల్లీ చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ యాక్చువల్లీ చాలా లోతుగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే లోపలికి చాలా లాంగ్ టనెల్ లాగా ఉంది, చాలా డేంజర్గా ఉంది. యాక్చువల్లీ చూడడానికి వాటర్ మాత్రం చాలా బాగున్నాయి. యాక్చువల్లీ తాగడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకా మీరు చూసినట్లయితే అటు లాంగ్ మీరు చూసినట్టయితే ఇంకా చాలా లోతుగా ఉంది. మనకు ఎవరైనా తెలియక కనుక దిగితే కొంచెం లోపలికి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. సో యాక్చువల్లీ ఈ విషయం ఒకసారి మీకు తెలియజేద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి. లుకింగ్ వెరీ వెరీ నైస్ అండ్ కూల్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, మేము రిటర్న్ అవుతున్నాము. ఎనీవన్ ఇంట్రెస్ట్ ప్లీజ్ విజిట్ దిస్ టెంపుల్. యాక్చువల్లీ చాలా బాగుంటుంది టెంపుల్. యాక్చువల్లీ మెట్ల మార్గం అనేది లేదు, కొంచెం కొండ దారిగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది స్టెప్స్ కూడా. మనం కొంచెం జాగ్రత్తగా చూసి రావాలి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం జాగ్రత్తగా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని వస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.